ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్. ప్రతిరోజు కూడా మనం సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది మన కాన్సెప్ట్. జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సర్వీస్ ఒక ఆర్గనైజేషన్ అండి. దీంట్లో మనం చేసేటువంటి కార్యక్రమాలు చాలా రకాలుగా ఉన్నాయి. అందులో భాగంగా 2025లో బెస్ట్గా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్లాస్టిక్ ఇన్ ప్లాస్టిక్ అనే ఒక కాన్సెప్ట్ అని తీసుకొని వచ్చాం. ఈ ప్లాస్టిక్ ఇన్ ప్లాస్టిక్ అంటే ఈ ప్లాస్టిక్లో ప్లాస్టిక్ని ఉంచడం, ఇది ప్రతి ఒక్కరికి చేరాలన్న ఉద్దేశంతో స్కూల్స్ అండ్ కాలేజెస్, నెక్స్ట్ అలాగే మహిళా సంఘాలకి వీళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పి వాళ్ళ ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ని వాడటం వల్ల చాలా రోగాలు వస్తున్నాయండి. జబ్బు పడుతున్నారు, చిన్న పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. థ్రోట్ క్యాన్సర్ నుంచి, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి వివిధ రకాలుగా కడుపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా పాడైపోతుంది. దీనివల్ల అవేర్నెస్ కోసము మనం స్కూల్స్ అండ్ కాలేజెస్, మహిళలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అపార్ట్మెంట్స్లలో, హౌస్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పి కాస్త అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. కాన్సెప్ట్ ఏంటంటే బాటిల్స్ ఇలా వన్ టైం మాత్రమే యూజ్ చేయాలి మనం, కానీ దీన్ని పదే యూజ్ చేయడం వల్ల దీంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా కరుగుతుంది. అలాగే ఇలాంటి కంటైనర్ బాక్స్ మనం ఫుడ్ కోసం తీసుకొని వస్తూ ఉంటాము, జొమాటో వీటిలన్నింటిలో కూడా ఆర్డర్స్ పెట్టి తీసుకొని వస్తాము. ఈ బాక్స్ని మళ్ళీ పదే దాంట్లో కూరలు ఇలా వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేయాలి, వన్ టైం మాత్రమే. దీన్ని ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా మానేయలేం, కానీ తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటి వాటిని మళ్ళీ కూడా రీయూజ్ అంటే దీన్ని తిరిగి యూజ్ చేయకుండా దీన్ని మళ్ళీ కూడా రీప్రొడక్ట్ అంటే కొత్త ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసేదానికి మాత్రం ఉపయోగించవచ్చు. అందుకే ఈ ప్లాస్టిక్ ఇన్ ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ అనేది మేము తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి ఎంటీ బాటిల్స్, ఇలా స్ప్రైట్ బాటిల్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇలాంటివి, అలాగే కొబ్బరి నూనె వాడి పారేస్తూ ఉంటాం, అలాంటి బాటిల్స్ కావచ్చు, ఎనీ బాటిళ్లలో మనము ఇలాంటి చిన్న కవర్లని, అంటే బిస్కెట్ ప్యాకెట్ కవర్లు, చాక్లెట్ కవర్లు, అలాగే మన యొక్క పాల కవర్లు, ఇవన్నీ కూడా కట్ చేసి వేసేస్తుంటాం, భూమిలో వేస్తుంటాం. భూమిలో వేయడం వల్ల భూమి లోపల ఉన్నటువంటి వాతావరణం చాలా పొల్యూషన్ అయిపోతుంది. అది కొన్ని వందల సంవత్సరాలైనా కూడా కరగటం లేదు, నీటిలో వేసినా కూడా కరగటం లేదు. మనం దీన్ని కాలిస్తే కూడా అది ప్లాస్టిక్ మ్యాగ్నెట్ లాగా తయారవడం వస్తుంది, కానీ దాన్ని మనం తిరిగి వేరే ఒక ప్రొడక్ట్ అనేది ఉత్పత్తి చేయొచ్చు. కాబట్టి ఇలాంటివి మనం పిల్లలకి, పెద్దలకి అందరికీ చెప్పి మనం ఇళ్లల్లో వాడేటువంటి వన్ టైం యూజ్ ఉన్నటువంటి బాటిల్స్లలో కావచ్చు, బాక్స్లలో కావచ్చు, మనం వాడేటువంటి ప్లాస్టిక్ కవర్లని అందులో వేసి మూత ఎప్పుడైతే పెట్టేసి తీసి ఎత్తుకొంపై ఇచ్చామంటే దీన్ని రీయూజ్ అనేది అంటే వేరే ప్రోడక్ట్ని, కొత్త ప్రోడక్ట్ అనేది ఉత్పత్తి చేసేదానికి ఉపయోగపడుతుందండి. దయచేసి దీనిపైన మనం అవేర్నెస్ అనేది కల్పించుకుందాం. ప్రతి ఒక్క ఇంటిలో కావచ్చు, ప్రతి ఒక్క ఊర్లో కావచ్చు, ప్రతి ఒక్క సిటీలో కావచ్చు, ప్రతి ఒక్క డిస్టిక్లో కావచ్చు, ప్రతి ఒక్క స్టేట్లో కావచ్చు, అందరము కూడా మనం ఇది నా వంతు బాధ్యత అని కనుక చేయగలిగితే ప్రతి ఒక్కరం కూడా ఈ ప్లాస్టిక్ని తగ్గించేందుకు, వాడకాన్ని తగ్గించేందుకు మనము ప్రయత్నం చేస్తే కనుక మనందరం భావి భారత పౌరులుగా పిల్లలకి ఇచ్చేటువంటి అవకాశాన్ని మనం ఎలా ఇస్తున్నామంటే సమాజానికి ఒక మెసేజ్ని ఇస్తున్నాము. ఇది తెలియకుండానే సర్వీస్ చేసిన వాళ్ళం అవుతామండి. దయచేసి అందరూ కూడా చేద్దాము, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం చేసేటువంటి ప్రయత్నం ఎన్నో కొన్ని వందల మంది, లక్షల మంది ప్రాణాలని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.